ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రాష్ట్ర ప్రజలకి రాబోయే నూతన సంవత్సరంలో కూడా అందించబోతామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ధరణి నాడు ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఒక యాప్ తయారు చేస్తే ఆ యాప్ని ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిలో ఉన్న అనేక సీక్రెట్ లాకర్స్ అన్నిటినీ ఓపెన్ చేసి ధరణిలో ఎవరి భూమి ఎవరైనా చూసుకునే ఆన్లైన్లో చూసే వ్యవస్థని ఆ సీక్రెట్ లాకర్నే ఆ ధరణి యాప్ ఉన్నప్పుడే ఓపెన్ చేయటం జరిగింది. ఆ యాప్ని ప్యాచ్లుగా అంటే ఆ యాప్ని చేంజ్ చేయాలంటే ఇట్ టేక్స్ మినిమం 9 to 10 months టైం పూర్తిగా రూపుమాపాలంటే. దానికి సంబంధించిన అంశాన్ని పారదర్శకంగా ఏ ఎన్ఏసి సంస్థ అయితే భూభారతి చట్టం ద్వారా వచ్చిన ఈ వ్యవస్థని నడుపుతుందో ఈనాడు ఆ ఎన్ఏసికే ఈ యాప్ని అప్గ్రేడేషన్ చేసే అంశాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. నూతన సంవత్సరం January 15th నుంచి 30th లోపు ఆల్ ఆప్షన్స్ తో కొత్త యాప్ ఎన్ఏసి డెవలప్మెంట్ చేసిన యాప్ ఈ భూభారతి చట్టంతో పాటు రాష్ట్ర ప్రజలకి ప్రయోగకరమైన ఆ ప్యాచ్లున్న ఆ అతుకులు బంతైన ధరణి యాప్ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త యాప్ కూడా రాష్ట్ర ప్రజలకి ఇవ్వనున్నాం. అంతేకాదు ఏదైతే కొన్ని దశాబ్దాల నుంచి ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని 10 పాత జిల్లాల్లో కొత్త 33 జిల్లాల్లో సుమారు 413 రెవెన్యూ గ్రామాలకి నక్షాలు లేవు. ఈ నక్షాలు లేని ఈ రెవెన్యూ గ్రామాలకి పైలట్ గా మొదట విడత 4 ప్రాంతాల్లో 4 దిక్కుల్లో 5 రెవెన్యూ గ్రామాలను సేకరించి ఈ 5 రెవెన్యూ గ్రామాలకి నక్షాలతో పాటు ఏదైతే అక్కడుండే సర్వే నెంబర్లు పాతదంటే 1940లో 48లో సుమారు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షల సర్వే నెంబర్లు ఉండే అవి ఈనాడు సుమారుగా 2,40,00,000 42 లక్షల సర్వే నెంబర్లుగా బై నెంబర్లతో అవతారం ఎత్తాయి. వీటితో అనేక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ ని ఫుల్ స్టాప్ పెట్టే దాంట్లో భాగంగా పైలట్ గా చేద్దామనుకున్న ఈ నక్షాల లేని 413 గ్రామాల్లో 5 గ్రామాలు ఏవైతే పైలట్ గా టేకప్ చేసి వీటిలో కొత్త సర్వే నెంబర్లు ఇవ్వటమే కాకుండా వారి భూమికి బౌండరీని ఫిక్స్ చేయటమే కాకుండా వారికి భూదారుని కూడా ఇస్తామని ఏదైతే భూభారతి ఆప్షన్ లో పెట్టామో చట్టం చేసుకున్నామో ఆ భూభారతిలో చెప్పిన ప్రకారం దానికి సంబంధించిన ఈ 5 గ్రామాలకు సంబంధించిన భూదారు కార్డులు కూడా రెడీ అయ్యాయి. స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలైన మరుక్షణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వీటిని స్టార్ట్ చేస్తూ విడతల వారీగా మొదటి విడత ఈ 413 గ్రామాల్లో 5 గ్రామాలు చేస్తే 408 గ్రామాలు ఉన్నాయి నక్షాలు లేని. ఈ 408 గ్రామాల్లో అర్బన్ కి అంటే పట్టణ ప్రాంతంలో ఉన్న రెవెన్యూ విలేజ్లు తీసేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ విలేజ్లు 373 ఉన్నాయి.
ఈ 373కు సంబంధించింది ఫేజ్ 2లో టేకప్ చేసి వీటన్నిటికీ సర్వేతో పాటు వాటి బౌండరీస్తో పాటు వాటికి సంబంధించిన బై నెంబర్లతో పాటు భూదారు కార్డును కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ థర్డ్ ఫేజ్ లో ప్రతి జిల్లాలో పైలట్ గా థర్డ్ ఫేజ్ కి సంబంధించిన దాంట్లో 70 గ్రామాల చొప్పున ఈచ్ డిస్ట్రిక్ట్ కి తీసుకొని ఆ గ్రామాల్లో కూడా ఈ పైలట్ గా చేసి ఏ మోడల్లోనైతే చేశామో ఆ గ్రామాల్లో కూడా పూర్తిగా వివాదం లేని అభద్రత లేని ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా ప్రజలకి అందించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ వడివడిగా ఆ దిశలో ఆ డైరెక్షన్ లో నడుస్తుందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. అన్నీ చేయటం కోసం వ్యవస్థ కావాలి. పదే పదే ఆనాటి ప్రభుత్వం అనడానికి నాకే ఒక్కొక్కసారి నవ్వొస్తుంటది. ఎందుకంటే ఏ పని చేయాలన్నా అంతకు ముందు ఉన్న దాన్ని కంటిన్యూషన్ అన్నా చేయాలా, దాన్ని పూర్తిగా డిటెక్ట్ చేసి కొత్త వ్యవస్థని స్థాపించే దాంట్లో మేము అన్నదానికంటే కొద్దిగా టైం లేట్ అయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో భాగంగా ఈ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించింది కూడా ఇచ్చిన ప్రతి మాట కంటే ఇంకా అదనంగానే ఈ ప్రభుత్వం చేసే దిశలో ఈనాడు నడుస్తుంది. ఇంకా వీటితో పాటు దీనికి సంబంధించిన ఆల్రెడీ మీకు తెలియంది కాదు, రాష్ట్రంలో సుమారు 10,543 రెవెన్యూ గ్రామాల్లో మొదటి విడత సుమారు 6,000 మంది పైచిలకు విఆర్ఎల్ని వ్యవస్థని నిర్మించటమే కాకుండా చిన్న చిన్న గ్రామాలకి 2 గ్రామాలకి 3 గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించి పెద్ద గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించాం. ఆ వ్యవస్థతో ఇందాక మేము చెప్పిన ఈ సర్వే వ్యవస్థను కానీ రికార్డు వ్యవస్థను కానీ బౌండరీలు ఫిక్సైజేషన్ లో కానీ పూర్తిగా ఆ వ్యవస్థని ఈనాడు ఈ ప్రభుత్వం వినియోగించుకుంటుంది. దీంతో పాటు ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సర్వేర్లకు సంబంధించింది లైసెన్స్డ్ సర్వేర్లను కూడా వారికి పూర్తిగా పారదర్శకంగా క్వాలిఫై అయిన వారిని, అంటే సుమారు అప్లై చేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 10,400 మంది అప్లై చేసిన దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే మొదటి విడత మనం ట్రైనింగ్ ఇస్తే 7,000 మంది ఫస్ట్ ఫేజ్ లో ట్రైనింగ్ ఇస్తే దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు సుమారు 3,490 మంది. ఈ 3,490 మందిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫస్ట్ ఫేజ్ లో రాష్ట్రంలో ఉండే ప్రతి మండలానికి 4 నుంచి 6 చొప్పున ఒక్కొక్క రెవెన్యూ విలేజ్ కి ఇప్పటికే అలొకేషన్ చేశాం. సెకండ్ బ్యాచ్ లో ఏదైతే 7,000 పోంగా మిగిలిన అప్లై చేసిన వాళ్ళల్లో 3,400, ఫస్ట్ ఫేజ్ లో ఫెయిల్ అయిన 3,500, ఈ 7,000 మందికి మళ్ళీ సెకండ్ ఫేజ్ కి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకు కూడా December 10th తర్వాత ఎగ్జామ్ పెడుతున్నాం. దాంట్లో కూడా మా అధికారులు చెప్పిన దాని ప్రకారం సుమారుగా ఇంకొక 2,500 మంది టెంటేటివ్ గా ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఒక 2,500, 2,700 మంది క్వాలిఫై అవ్వచ్చు అనుకుంటున్నాం. వారిని కూడా డిసెంబర్ ఎండ్ లోపు ఈ లైసెన్స్డ్ సర్వేర్లని ఫస్ట్ చేసిన 3,500తో పాటు సెకండ్ ఫేజ్ లో 2,500 మందిని అలొకేషన్ అలాట్ చేయబోతున్నాం. వీరికి కావలసిన ఎక్విప్మెంట్
ఈ ఎక్విప్మెంట్ వ్యవస్థలో కూడా మీకు తెలియంది కాదు. ఇక్కడున్న మీడియా మిత్రులు కానీ ఈరోజు ఈ ఇంటర్వ్యూని చూస్తున్న రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా